వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ఉపాధి హామీ పనులను వ్యతిరేకించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో 40 మంది దళితులకు చెందిన సర్వే నెంబర్ 121, 131లోని భూమిలో కొత్తగా ఉపాధి హామీ పనులు చేపట్టారు. సాగు భూమిని గుంతలుగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రైతులు పనులను అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో సాగు భూమిలో పనులు చేపడుతున్నారంటూ ఫీల్డ్ అసిస్టెంట్ను ప్రశ్నిస్తే తనకు పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయంటూ ఇష్టగోష్ఠిగా సమాధానం ఇచ్చాడని రైతులు వాపోయారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని దండు ప్రశాంత్ తేజ తెలిపారు. రాష్ట్రంలోని పౌర సరఫరాల శాఖలో 1000 కోట్ల అవినీతి జరిగిందంటూ సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అందుకు సమాధానంగా మంత్రి ఉత్తమ్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. మహేశ్వర్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు. తెలంగాణ సివిల్ సప్లై శాఖలో 1000 కోట్ల అవినీతి జరిగిందంటూ సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్పై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేశారు. దానికి సమాధానంగా ధాన్యం కొనుగోలు అంటే పైసలిచ్చి ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నంత ఈజీ కాదని ఉత్తమ్ ధ్వజమెత్తారు. దీంతో ఉత్తమ్ వ్యాఖ్యలకు ఇవాళ ఏలేటి మరోసారి మీడియా ముందుకొచ్చి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తన పొలిటికల్ కెరీర్లో ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. అయినా బెదిరింపులకు ఏమాత్రం భయపడేది లేదని స్పష్టం చేశారు. తాను ఉత్తమ్ శాఖలో జరిగిన అవినీతిని మాత్రమే బయటపెట్టానని, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న అదే స్పీడ్తో పనిచేశానని, ఇప్పుడు బీజేపీ శాసనసభ పక్ష నేతగా అదే పని చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపైనే తన పోరాటమని, ఎవరిపైనో వ్యక్తిగతంగా కాదని తెలిపారు. ఆయన శాఖలో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే పర్సనల్ తీసుకోవద్దని, ఒకవేళ తాను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటే ఉత్తమ్ చాలా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఏది ఏమైనా సివిల్ సప్లై అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని, ఇదే విషయంపై కేంద్రానికి త్వరలోనే ఫిర్యాదు చేస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఒక నిర్ణయం జరిగినందుకు ధన్యవాదాలు. నేను మంత్రివర్యుల్ని ఎందుకు మీరు ఇంత పర్సనల్గా తీసుకుంటున్నారో నాకు తెలియదు. నేను ఏ రోజు ఏది మాట్లాడినా కూడా సబ్జెక్టుని డివేట్ చేయకుండా సబ్జెక్ట్ పరిధిలో ఎప్పుడైనా నేను నా ప్రశ్నలు కానీ గతంలో నేను లేవనెత్తినటువంటి అంశాలు కానీ ఎప్పుడైనా నా పరిధిలోనే అంశంని మాత్రమే నేను మాట్లాడతాను. కానీ మొట్టమొదటిసారిగా మంత్రి గారు మరి ఫ్రస్ట్రేషన్లోనో తెలియదు రకరకాలుగా పర్సనల్గా తీసుకొని కూడా పర్సనల్గా కామెంట్ చేసే దిగజారుడు చర్యని నేను ఖండిస్తున్నా. ఒకటి, నేను శాసనసభ పక్ష నేత ఢిల్లీలో పరువు చేసుకొని కొనుక్కొని వచ్చానని అంటున్నారు కదా. అయ్యా మంత్రి గారు, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పనిచేస్తుందో మీకు తెలియదా? భారతీయ జనతా పార్టీ మీలాగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా రాజస్థాన్లో మీరు చూడండి, మొదటిసారి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీ సబ్జెక్ట్ ఉండి ఎఫిషియెంట్గా పొటెన్షియల్ ఉన్నటువంటి నాయకుల్ని ఎక్కడున్నా వెలికి తీసి నాయకుల్ని తయారు చేసేటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు కూడా తెలుసు, ఇక్కడ కూడా అందరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి అందరు ఎమ్మెల్యేలు పూర్తిగా యునానిమస్గా మహేశ్వర్ రెడ్డిని శాసనసభ పక్ష నేతను చేయాలంటే అందరు సంతకాలతో కూడినటువంటి లెటరు మీ స్పీకర్ దగ్గర కూడా ఉన్నది, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉన్నది. మరి అందరూ శాసనసభ పక్షంలో ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకున్నటువంటి నేను శాసనసభ పక్ష నేతను, మీలాగా అపాయింటెడ్ అయిన వ్యక్తిని కాదు. మీరు ఏ రకంగా ఆ రోజు పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారో నాకు తెలియదా? మీతో 10 సంవత్సరాలు సావాసం చేసిన వాడిని, ట్రావెల్ చేసిన వాడిని. ఇప్పుడు నేను మీలాగా మాట్లాడాలంటే 10 సంవత్సరాల్లో ఎన్నో అంశాలు నా దగ్గర ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు అటువంటి దిగజారుడు మాటలు మాట్లాడే క్యారెక్టర్ నాది కాదు.
దేశంలో సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంది. జూన్ 1న 7వ విడత పోలింగ్తో ఓట్ల పండుగ ముగియనున్నది. ఇక జూన్ 4న ఫలితాల కోసం నిరీక్షణ కొనసాగుతుంది. తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. అయితే ఎమ్మెల్సీ బైపోల్ కూడా నేటితో పూర్తి కావడంతో వారణాసికి తెలంగాణ కమలనాథులు క్యూ కట్టారు. భారత్లో సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. బీజేపీ నేతలు చివరి విడత పోలింగ్ ప్రచారానికి సై అంటున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసికి కమలనాథులు క్యూ కట్టారు. కొద్దిమంది నేతలు ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం చేసి వస్తే మిగిలిన నేతలు 4 రోజుల ప్రచారానికి పయనమయ్యారు. సోమవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మల్కజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వారణాసి బయలుదేరి వెళ్లారు. మోడీ వరుసగా 3వసారి వారణాసి లోక్సభలో బరిలో దిగారు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు నేతలు పయనమయ్యారు. మిగిలిన లోక్సభ స్థానాల్లో అగ్రనేతల ప్రచారాలు కొనసాగుతున్నాయి. మంగళవారం బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సహా మరికొంతమంది రాష్ట్ర నేతలు వారణాసి చేరుకుంటారు. ప్రధాని మద్దతుగా అక్కడి ఓటర్లను కలవనున్నారు. 10 ఏళ్ల మోడీ పాలన దేశమంతా బీజేపీని గెలిపిస్తుందని, వారణాసిలో మోదీ హవాను ప్రత్యక్షంగా చూసేందుకు వెళ్తున్నామని ఈటెల అన్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ముగిసిన వెంటనే బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వారణాసి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెనక్కి వచ్చిన యూపీ నుంచి రాజ్యసభ మెంబర్గా ఉన్న లక్ష్మణ్ మళ్లీ వెళ్లి అక్కడే ప్రచారంలో నిమగ్నమయ్యారు. బండి సంజయ్ వారణాసిలో స్థిరపడిన తెలుగు వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ నెల 30 సాయంత్రం 5 గంటలు అక్కడ ప్రచారం ముగియనుంది. అప్పటి వరకు తెలంగాణ బీజేపీ నేతలు స్థానికులతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. తుది అంకానికి చేరిన సార్వత్రిక ఎన్నికల సమరం వారణాసిలో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. స్వామి కార్యం స్వకార్యం రెండు కలిసి వచ్చినట్టు ప్రచారానికి వెళ్లిన నేతలంతా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని బీజేపీ విజయంతో పాటు తెలంగాణలో తమ గెలుపును ఖాయం చేయాలని ప్రార్థిస్తున్నారు. హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ను దుండగులు కాల్చి చంపారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నటుడి కారును అడ్డగించిన దుండగులు కారులోని ఉత్ప్రేరక కన్వర్ట్ను దొంగిలించడానికి ప్రయత్నించారు. వాక్టర్ ఎదురు తిరగడంతో అతనిపై కాల్పులు జరిపి పరారయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా జానీ వాక్టర్ అనేక సినిమాలు, టీవీ షోలతో అలరించాడు. 2007లో ఆర్మీ వైన్స్ అనే ఫేమస్ టీవీ షోతో కెరీర్ ప్రారంభించిన వాక్టర్ జనరల్ హాస్పిటల్ మరో షోతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. బెంగళూరు రేవుపాటి కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. రేవుపాటిలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్లో తేలిన వారిని విచారణకు రావాలని ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారిలో నటి హేమ కూడా ఉన్నారు. దీంతో సోమవారం విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీసులు హేమకు 3 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చారు. అయితే తాను విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు బెంగళూరు సీసీబీకి లేఖ రాశారు. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని ఆ లేఖలో కోరారు. హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మరోసారి ఆమెకు నోటీసులు పంపించేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. మధ్యవర్తుల ఫోన్లను ట్యాప్ చేయడంతో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటపడిందని తేలింది. ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో ప్రభాకర్ రావు పెద్ద ఎత్తున స్పై కెమెరాలు, ఆడియో పరికరాలను కొనుగోలు చేశారు. రోహిత్ రెడ్డితో పాటు కొందరు ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో చోటే డోన్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చమేలి మరియు గౌర్దాండ గ్రామాల్లో 2 మొబైల్ సెల్ టవర్లను మావోయిస్టులు తగలబెట్టారు. ఆదివారం బంద్ సందర్భంగా బీజాపూర్ జిల్లాలో 2 సెల్ టవర్స్ను తగలబెట్టగా సోమవారం నారాయణపూర్ జిల్లాలో మరో 2 టవర్స్ను తగలబెట్టడంతో ఆ ప్రాంతాలలో సమాచార వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఘటన ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ చర్యలు చేపడుతున్నట్లు మావోయిస్టులు బ్యానర్లు కట్టారు. జూన్ 1న జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా నంద్యాలలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్వాహకులు శుభ్రం చేశారు. మన ఊరు మన గుడి మన బాధ్యత పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. వీరికి ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. వచ్చే ఏడాదిలో 10వ తరగతి పాస్ అయిన 3000 మంది విద్యార్థులకు కూడా నోట్ పుస్తకాలు అందజేస్తామని నిర్వాహకుడు శివకుమార్ రెడ్డి తెలిపారు. దాతల సహకారంతో ప్రతిభ కనపరిచిన వారికి ఉపకార వేతనాలు ఇస్తామన్నారు.
ప్రైవేట్ స్కూల్లో చదివారు 10th క్లాస్. వీళ్ళలో ఒక 3,200 మంది మొత్తం 300 మంది పైగా పాస్ అయ్యారు. 3,000 మంది. ఈ 3,000 మందికి వచ్చే సంవత్సరం ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రముఖులు తమ ఓటు వేశారు. ములుగులో మంత్రి సీతక్క, వరంగల్లో మంత్రి కొండ సురేఖలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హన్మకొండలోని పోలింగ్ కేంద్రాలలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహర్లు ఓటు హక్కు వినియోగించుకోగా తుర్కపల్లి పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మర్ మల్లన్న ఓటు వేశారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇండోనేషియా సమీపంలోని పాపువా న్యూగినియాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 2,000 దాటినట్లు ఆ దేశం ఐక్యరాజ్య సమితి నివేదిక సమర్పించింది. భయంకర ఘటనలో మృత్యువాత పడిన కుటుంబాలకు భారీగా నష్టం వాటిల్లిందని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.